లోకేష్ అధికారంలోకి రాగానే చేస్తున్న పని ఏంటంటే విద్యా దశలోనే వేరే దేశాల భాషలు నేర్చుకునేటట్టు చేయటం. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఆ పని చేస్తున్నారు. నర్సులకి అట్లా చేస్తున్నారు. ఇతర ఉద్యోగులకి అది చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనే పని ఏంటంటే ఒక యాస్పెక్ట్‌లో మన వనరులు విదేశాలకెళ్ళిపోతాయి. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తిగత జీవితం పరంగా చూస్తే విదేశాల్లో ఇక్కడ రూపాయలతో పోల్చుకుంటే అక్కడ డాలర్‌లో సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం. ఇప్పుడు ప్రపంచ దేశాలకి మానవ వనరుల కొరత రాబోయేటువంటి రోజుల్లో పెరుగుతోంది. ఇప్పటికే ప్రారంభమైంది. అయితే అక్కడ 2 రకాలు. ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళ పట్ల వ్యతిరేకత అక్కడ పెరుగుతోంది. అట్ ద సేమ్ టైమ్ నిపుణులైనటువంటి పనివారు, వాళ్ళ భాష తెలిసినటువంటి పనివారి యొక్క పట్ల ఆదరణ పెరుగుతుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళ కోసం అక్కడ భాష ఇప్పుడు జర్మనీలో మన వాళ్ళ మీద కోపం ఏంటంటే వాళ్ళ భాష రాదని. ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటారు మనం. అక్కడ ఆళ్ళకి ఇంగ్లీష్ నచ్చదు. జర్మనీలోనే మాట్లాడాలంటారు. జపాన్‌లోనైనా అట్లాంటి ప్రాబ్లమ్. అదే వాళ్ళ భాషలోనే మాట్లాడుతుంటే మనోళ్ళు ఆళ్ళ భాష నేర్చుకుని వాళ్ళ దేశాల్లో ఉద్యోగం చేస్తున్నారని అభినందిస్తారు, అభిమానిస్తారు, ప్రోత్సహిస్తారు. అది లోకేష్ కనిపెట్టారు. ఈయన విదేశాల్లో స్టాన్‌ఫోర్డ్‌లో చదివి రావటం, విదేశాల్లో ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఈయనకి స్నేహితులుగా ఉండటంతో తెలుసుకున్నారు. ఇప్పుడు అందుకే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా మోడీ సర్కార్ ఈ విషయంలో లోకేష్‌తో మాట్లాడి తెలుసుకోవడమా, లేకపోతే వాళ్ళే ప్లాన్ చేసుకోవడం, లేదా ఆంధ్రాలో ఉన్నటువంటి లేదా తెలంగాణలో ఉన్న బీజేపీ మంత్రులు ఈ విషయాన్ని గమనించి మోడీ దృష్టికి తీసుకెళ్ళి భారతదేశంలో విదేశీ భాషల ట్రైనింగ్ ఇవ్వడమా అన్నది ఆలోచించాల్సి ఉంది.